దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఆయా తరములో కొందరు చాలా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటారు. యోబు అనే భక్తుని గురించి ఈరోజు దేవుడు తన వాక్యము నుండి కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం. యోబు అనే భక్తుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందలి భయభక్తులు కలిగిన యోబు గురించి ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము మొదటి అధ్యాయములో మరి 1 నుండి 8 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 1 వచనం నుండి 8 వచనాలు. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేనై కూడి ఉన్నప్పుడు తమ 3 అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానం పుచ్చుకునవలని వారిని పిలిపించుచూ వచ్చింది. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధి నిల్చుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యొగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని వారిని అడుగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. దేవునికి మహిమ కలును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊదు దేశంలో యోబు అనే ఒక మనుషుని గురించి పరిశుద్ధ ఆత్మదేవుడి దీని జ్ఞాపకం చేస్తున్నాడు. అతని యొక్క విశ్వాస జీవితము, ప్రార్థనా జీవితము, పరిశుద్ధ జీవితము, దేవుని యందలి ఒక గొప్ప భయభక్తులు కలిగిన జీవితాన్ని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినది. దేవునికి స్తోత్రం. ఊజు దేశంలో ఒక గొప్ప ధనవంతుడిగా మరి దేవుడు యోబు భక్తుని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అతని యొక్క జీవితం గురించి మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే అతడు నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యందు భయభక్తుల వాడుగాను ఉన్నందువలన దేవుడు అతన్ని ఏం చేశాడు? బహుగా ఆశీర్వదించాడు. ఆశీర్వించబడటం వేరు, బహుగా ఆశీర్వించబడటం వేరు. ఫలించటం వేరు, బహుగా ఫలించడం వేరు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని ఆశీర్వదించాలో వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎవరికి అధికారం ఇవ్వాలో దేవుడు వారికి అధికారం ఇస్తాడు. దేవుడు ఎవరిని దీవించాలనుకుంటే వారిని దీవిస్తాడండి. అయితే యోబు ఆ తరములో చాలా నీతిమంతుడుగా ఉన్నందువలన గొప్ప ఆస్తిపరుడు అయిపోయాడు. గొప్ప ధనవంతుడుగా ఊజు దేశంలో పేరు తెచ్చుకున్నాడు. అతనికి దేవుడు 7 కుమారులు ఇచ్చాడండి. తర్వాత 3 కుమార్తెలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక 10 మంది సంతానం కలిగి ఉన్నాడు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈ లోకంలో కొందరు పిల్లలు లేకుండా ఉంటారు. కొంతమంది మరి వివాహమైనా కానీ కొంతమందికి పిల్లలు కలగకపోవడం వలన కొంతమంది పిల్లలు తీసుకొచ్చుకొని దత్తత తీసుకొని పెంచుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే యోబు యొక్క జీవితంలో చూసినట్లయితే 10 మంది సంతానం కలిగి ఉన్నాడు. కుమారులు ఎంతమంది అండి? 7 కుమారులు, కుమార్తెలు 3 కుమార్తెలు కలిగి 10 మంది సంతానం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, అతనికి 7,000 గొర్రెలు, వేలల్లోనే ఉన్నాయి గొర్రెలు. దేవునికి స్తోత్రం. తర్వాత 3,000 ఒంటెలు, 3,000 ఒంటెలు, తర్వాత 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, ఎందరో దాసదాసీలు ఉన్నారు. అసలు ఆయన చేతి కింద ఎంతమందో పనివారు. ఈ యొక్క ఒంటెలను మేపటానికి, గొర్రెలను మేపటానికి మరి అనేక
మరి పొలం పనులు చేసేవారు, ఆ పనులు చేసేవారు, ఈ పనులు, చాలా పెద్ద ధనవంతుడు. దేవునికి స్తోత్రం. ఆయన చేతి కింద ఎంతమంది పనులు ఉన్నప్పటికీ, ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రార్థనకి మాత్రం సమయం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని పనులున్నా అన్ని పనుల గురించి ఆలోచించకుండా మొదటి స్థానము దేవుడికి ఇచ్చాడు యోబు. తన హృదయంలో మొదటి స్థానం ఇవ్వటమే కాదు, తెల్లవారుజామున అరుణోదయం లేచి తన కుటుంబమునందరినీ కూర్చోబెట్టి, తన భార్యను, తన యొక్క పిల్లలు అనగా 7 కుమారులు 3 కుమార్తెలను కూర్చోబెట్టి దేవుని స్తుతించడంలో కానీ, ఆరాధన చేయడంలో కానీ ఒక అద్భుతమైన ఒక తండ్రిగా ఉన్నాడు. అద్భుతమైన కుటుంబానికి యజమానిగా ఉన్నాడు. దేవుని దృష్టిలో చాలా అద్భుతమైన ఆశీర్వాదకరమైన దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఉదయకాలము అరుణోదయమున వేకువజామున లేచి పాటలు పాడటం, దేవుని స్తుతించడం, ప్రార్థన చేయటం, ఆరాధన చేయటంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే తూర్పు దేశములో యోబు భక్తుడు చాలా గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది చాలా గొప్ప ఆశీర్వాదకరమైన మాట. అయితే అతను ధర్మవర్తుడని ప్రసిద్ధి చెందాడు. అంటే చాలా ప్రేమ గలవాడు. ఆయనకు చాలామంది తన ప్రేమను బట్టి అనేక మంది స్నేహితులు ఆయన వెంబడించేవారు, తన బంధువులు ఆయన వెంబడించేవారు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి అనేక మంది ఆయనను వెంబడించేవారు, ఆయన ఫాలో అయ్యేవారు అనమాట. దేవునికి స్తోత్రం. అయితే ఒక సందర్భంలో మరి ఎప్పటికప్పుడే తన కుమారులు ఎలా ఉన్నారు, తన కుమార్తెలు ఎలా ఉన్నారు అనేసి ఒక ఆలోచనతో జీవిస్తూ, తన కుమారులు ఏమైనా పాపం చేశారేమో, దేవుడు దూషించారేమో అని వారిని పిలువనంపించి కుటుంబ ప్రార్థనలో వారిని నడిపించేవాడు. దేవునికి స్తోత్రం. ఉదయమున దేవుని సన్నిధిలో తన శరీరము, ప్రాణము, ఆత్మను దేవునికి అప్పగించి, తన కుమారులు పేర్లు పెట్టి, తన కుమార్తెలు పేర్లు పెట్టి, తన కుటుంబమును దేవునికి అప్పగిస్తూ ఒక ఫ్యామిలీ ప్రేయర్ చేయటంలో, ప్రార్థన చేయటంలో చాలా అద్భుతమైన ప్రార్థనా వీరుడుగా ఉన్నాడు, విశ్వాస వీరుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఉదయమున వారి నిమిత్తము దహన బలులు అర్పించడానికి ఉన్నాడు. ఆ కాలంలో గొప్ప గొప్ప ధనవంతులు ఏం చేసేవారు? దహన బలులు అర్పించేవారు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? స్తోత్ర బలులు అర్పించాలి. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, దేవుడు మనల్ని పోషించి సంరక్షించి ఆదరిస్తున్న దేవునికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. నా కుమార్తెను నేను ఆశీర్వదిస్తున్నాను, లేదా నా కుమారుని నేను ఆశీర్వదిస్తున్నాను, నన్ను ఎంతవరకు గణపరుస్తున్నారు, నన్ను ఎంతవరకు మహింపరుస్తున్నారు, నన్ను ఎంతవరకు గౌరవిస్తున్నారు, నాకు ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఈ లోకంలో నేను కావలసినవన్నీ కూడా నేను సమకూరుస్తున్నాను అనేసి దేవుడు ఎదురు చూసినప్పుడు మీరైనా నేనైనా మనం అందరం కూడా దేవుని గణపరిచే వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే మనం ప్రభుని గణపరుస్తామో అప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడు? ఆయన మనల్ని గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఒక రోజున ఏం జరిగిందంటే, దేవుని యొక్క దూతలు దేవుని యొక్క సన్నిధికి వచ్చారు. వారితో పాటు అపవాది కూడా వచ్చాడు. అంటే సాతానుగాడు కూడా వచ్చాడు. ఎక్కడికి? దేవుని దగ్గరికి. దేవుని దూతలు ఈ లోకములో మరి పర్యటన చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే ఒక రోజున దేవుని యొక్క దూతలు దేవుని దగ్గరికి వచ్చాయి. దేవునికి స్తోత్రం. అదే రోజున అపవాది సాతాను కూడా దేవుని దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు రాగానే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? అపవాదితో మాట్లాడుతున్నాడు, సాతానుతో మాట్లాడుతున్నాడు. భూమి మీద నా సేవకుడైన యోబు ఉన్నాడు, అతడు చాలా నీతిమంతుడుగా ఉన్నాడు, సద్గుణ సంపన్నుడుగా ఉన్నాడు, నీవు అతని గురించి ఎప్పుడైనా ఆలోచించావా అనేసి యోబు యొక్క విశ్వాస జీవితము, ప్రార్థనా జీవితము, పరిశుద్ధ జీవితము, ప్రతిష్ఠ జీవితము, ప్రత్యేకమైన జీవితము, జయ జీవితము కలిగిన యోబును గురించి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. ఎవరు? దేవుడు అంటున్నాడు, అతని యొక్క భక్తి వైరాగ్యాన్ని బట్టి. అప్పుడు వెంటనే దేవుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా అపవాది అంటే సాతాను ఏమంటుందంటే, నీవు యోబును, అతని సంతానాన్ని, అతని ఆస్తిని కాపాడుతున్న బట్టి అతడు హాయిగా జీవిస్తున్నాడు, చాలా ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నీవు గనుక అతని ఆస్తిని పోగొట్టి అతని కష్టం కలిగించే పరిస్థితులు తీసుకొచ్చినట్లయితే నిన్ను దూషిస్తాడు, నీకు దూరం అయిపోతాడు అని చెప్పేసరికి అపవాది మాటలు విన్న
దేవుడైన సైన్యములతో యెహోవా దేవుడు ఏమంటున్నాడు? యోబుకున్న ఆస్తిపాస్తులను, సంతానాన్ని, పశువులను నీకు అప్పగిస్తున్నాను, అతను నీవు శోధించవచ్చు అనేసి అక్కడ యోబు యొక్కకి ఒక పరీక్ష వచ్చేసింది. అపవాది ఏమంటుంది? నీవు కావలసినవన్నీ ఇచ్చావు, అతని ఇంటికి చుట్టూ కంచె వేసావు, కాపాడుతున్నావు, పిల్లలను కాపాడుతున్నావు, అన్నీ ఇచ్చావు కనుక నిన్ను ఆరాధన చేస్తున్నాడు, నిన్ను మహిమపరుస్తున్నాడు అంటే వెంటనే అక్కడ యోబు మీద నమ్మకము కలిగిన దేవునికి నమ్మకం ఉంది కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే అపవాది యొక్క మాటలకు విని వెంటనే యోబుకున్న సమస్త ఆస్తిపాస్తులు, సంతానాన్ని, పశువులను నీకు అప్పగిస్తున్నాను, అతను నీవు శోధించవచ్చు అనేసి అక్కడ ఏం చేశాడు? అలా మాట్లాడేసరికి యోబు కలిగిన కష్టాలు, నష్టాలు ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డారా, ఇక్కడ ఒక అద్భుతమైన మాటలు మనం వింటున్నాం. ఒక దినమున యోబు కుమారులు, కుమార్తెలు తమ అన్న ఇంట్లో విందు చేస్తూ ఉన్నారంట. చేస్తున్నప్పుడు ఒక సేవకుడు యోబు దగ్గరికి వచ్చి, శత్రులు పనివారిని చంపి మన ఎద్దులను, గాడిదలను తోలుకొని పోయారు, నేను మాత్రమే ఒక్కడనే మిగిలి వచ్చాను. మరొకడు వచ్చాడు, ఇంకొకడు వచ్చాడు. వచ్చి యోబు దగ్గరికి వచ్చి పనివాడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మన గొర్రెలను, పనివారిని దహించి వేసింది. ఇంకొకడు వచ్చాడు, ఖైదీలు పనివారిని చంపి తమ ఒంటెలను తోలుకొని వెళ్ళిపోయారు, మనకున్న ఒంటెలు అవన్నీ కూడా తోలుకొని వెళ్ళిపోయారు. కొంచెంసేపు అయిన తర్వాత మరొక పరివారుడు వచ్చాడు. వచ్చి మరొక సేవకుడు వచ్చి, అయ్యా మీ కుమారులు, మీ కుమార్తెలు విందులో ఉండగా ఒక పెద్ద సుడిగాలి వచ్చేసింది, వాళ్ళు ఉన్న ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది. ఆ కూలిపోవటంలో నీ కుమారులు, నీ కుమార్తెలు ఏమైపోయారు? చనిపోయారు, అందరూ ఒకేసారి చనిపోయారు అనేసి చెప్పగానే ఆ సంగతులు విన్న యోబు వెంటనే తన పై వస్త్రం చింపివేసుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేలపై సాష్టాంగపడి నమస్కారం చేసి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఒకేసారి ఆయనకు వచ్చిన ఒక అద్భుతమైన పరీక్ష ఏంటంటే, విశ్వాస పరీక్షలో ఆత్మ పరిశీలన చేస్తూ దేవుని వెంబడిస్తున్నాడు. దేవుని బిడ్డారా, ఆస్తిని కోల్పోయాడు, దేవునికి స్తోత్రం. 10 మంది సంతానము, కుమారులు, కుమార్తెలు కూడా చనిపోయినట్లుగా వార్త వచ్చేసింది. తనకున్నవన్నీ కూడా పోయినాయనేసి చెప్తూ ఉన్నప్పుడు వెంటనే నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా ఈ లోకమునికి వచ్చాను, దేవునితో అంటున్నాడు. అవును, మరలా దిగంబరిగానే ఈ లోకం నుండి వెళ్ళిపోతాను. నాకు ఉన్న సమస్తము యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. ఈ మాట మనం చెప్పగలుగుతామా దైవజనాంగమా? సార్వత్రిక సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. సేవకులైన, విశ్వాసులైన ప్రపంచంలో నీవు ఎక్కడుండి ఈ వాక్యాన్ని వింటున్నావో, యోబు యొక్క విశ్వాసం మన జీవితంలో కనపడుతుందా? ఏదో ఒక కొంచెం శ్రమ రాగానే, కొంచెం ఏదైనా వ్యాధి రాగానే, కొంచెం ఏదైనా బాధ రాగానే చాలామంది సనుక్కుంటూ ఉంటారు. దేవునికి ఏంటండి, దేవుని మహింపరచకుండా సనుక్కుంటూ ఉంటారు. ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ఆరాధన చేయటం కాదు. వ్యాధి, బలహీనత, శోధన, కష్టము, నింద, అవమానాలు మన జీవితంలో ఎదురైనప్పుడు అప్పుడు దేవుని స్తుతించాలి. యోబు నుండి మనం నేర్చుకునే అద్భుతమైన ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవునికి స్తోత్రం, యోబు సంతోషములో ప్రభువును స్తుతించాడు, ఆరాధన చేశాడు. దేవునికి స్తోత్రం. దుఃఖం వచ్చినప్పుడు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెనును, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. ఇలాంటి విశ్వాసాన్ని కలిగి జీవించాలి మనం. యోబు యొక్క విశ్వాసము ఎంతో అమూల్యమైన విశ్వాసము, ఎంతో విలువైన విశ్వాసము, ఎంతో ఆశీర్వాదకరమైన విశ్వాసం. యోబు యొక్క జీవితంలో శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక మాటతో కూడా దేవుణ్ణి దూషించలేదండి. దేవునికి స్తోత్రం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని అంటున్నాడు. ఇంకా యోబు వ్యాధితో కూడా బాధపడ్డాడు. అంత మాత్రమే కాకుండా మరలా ఒక దినమున దేవుని దూతలు వచ్చాయి. మరలా యెహోవా సన్నిధికి అపవాది కూడా, సాతాను కూడా వచ్చాడు. వచ్చి అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళా, నా సేవకుడైన యోబు తన పిల్లలను, సమస్త సంపదను పోగొట్టుకున్న నన్ను నిందించలేదు, నీతి మార్గాన్ని వదిలిపెట్టలేదు, నా యందు స్థిరముగా ఉన్నాడు. నీవు అనవసరంగా అతన్ని కష్టపెడుచున్నావు సుమా.
అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు అందుకు అపవాది అంటున్నాడండి, సాతాను ఏమంటున్నాడు తెలుసా? నీవు అతని శరీరాన్ని కాపాడినావు, శరీరాన్ని ఎముకలు రోగాలకు గురి చేస్తే అతడు తప్పకుండా నిన్ను దూషిస్తాడు. దూషించడమే కాదు, నిన్ను విడిచిపెట్టేస్తాడు అని జవాబు ఇచ్చినప్పుడు యోబు మీద ఇంకా నమ్మకం ఉంది. ఎవరికి? దేవునికి, జీవగల దేవునికి నమ్మకం ఉంది. అందుకే ఏమంటున్నాడు తెలుసా? అందుకు దేవుడు, నీవు యోబు ప్రాణం తప్ప అతని శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్లు బాధ పెట్టవచ్చు అని చెప్పినప్పుడు అపవాది యోబు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అతని శరీరాన్ని అరికాలు మొదలుకొని తల వరకు ఏమొచ్చేసాయి? కురుపులు వచ్చేసాయి. కురుపులతో బాధపడుతున్నప్పుడు యోబు కురుపులు భరించలేక, బాధ భరించలేక ఒళ్ళు గోక్కుంటూ ఒక చిల్ల పెంకు తీసుకున్నాడు. బూడిదలో కూర్చొని అతని శరీరం అంతా పుండ్లతో అసహ్యంగా చీము రక్తం కారుతుంది. నడినెత్తు నుండి అరికాలు మొదలుకొని శరీరంతో బాధపడుతున్నాడు, వ్యాధితో బాధపడుతున్నాడు. అలాంటి పరిస్థితిలో కూడా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అతని దగ్గరికి ఎవ్వరు కూడా రాలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆ శరీరం అంతా కూడా చీము రక్తం కారుతున్నందువలన ఆ దురద భరించలేక ఆ బూడిదలో కూర్చున్నాడు. అందరూ అతన్ని చూసి దూరంగా ఉన్నారు. అయితే అతను ఎవరు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే నడినెత్తు నుండి మొత్తము కురుపులు, ఒళ్ళంతా కురుపులు. ఒంటరిగా మూలుగుతూ, రోధిస్తూ, బాధపడుతూ రోజులు గడుపుతున్న సందర్భం వచ్చింది యోబు జీవితంలో. కానీ ఆ విశ్వాస పరీక్షలో దేవునికి స్తోత్రం, ఎక్కడ కూడా ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలేదండి. జాగ్రత్తగా వినండి. యోబు భార్య వచ్చింది, ప్రాణానికి ప్రాణముగా ఉన్న స్నేహితులు వచ్చారు. వారు ఒక ఉచిత సలహా ఇస్తున్నారు. ఏం సలహా ఇస్తున్నారు తెలుసా? దేవుని దూషించి ఇక నువ్వు చావరాదంటుంది భార్య. ఏంటండి? 10 మందిని కన్న తల్లి ఆ యొక్క యోబు భార్య ఏముంటుందో తెలుసా? ఇక చాలే, ఇక ఇంత 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 నష్టం జరిగింది కదా, ఇంకా దేవుని నువ్వు స్తుతిస్తున్నావు, ఇంకా దేవుని మహింపరుస్తున్నావు, అన్నీ పోగొట్టుకుంటాము. తర్వాత చివరికి నీ యొక్క శరీరానికి వ్యాధి, ఇంత భయంకరమైన వ్యాధి వచ్చింది. అయితే దేవుడే నిన్ను ఇట్లా కష్టాలు పెడుతున్నాడు, ఇంకా నువ్వు బ్రతకడం ఎందుకు? నువ్వు దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అంటుంది. స్నేహితులు కూడా అదే సలహా ఇచ్చారు. అప్పుడు యోబు మాట్లాడుతున్నాడు, దేవునికి స్తోత్రం. అందుకు యోబు తన భార్యతో ఏమంటున్నాడంటే, మూర్ఖురాలి వలె మాట్లాడుతున్నావు. దేవుడు మనకు సుఖ సంపదలు ఇచ్చినప్పుడు మనము సంతోషించాము, ఆయన మంచివాడని పొగిడాము. ఇప్పుడు కష్టాలు రాగానే ఆయన తిట్టుకోవడం మంచిది కాదు. మనం కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలి. హల్లెలూయా. ఏంటండి క్రైస్తవ జీవితం అంటే, విశ్వాస జీవితం అంటే, ప్రార్థన జీవితం అంటే ఒక అద్భుతమైన జీవితం. దేవునికి స్తోత్రం. మనం సంతోషములో ఎంత దేవుని మహింపరచామో, కష్టములో కూడా అదే విధంగా మనం దేవుణ్ణి మహింపరచాలి, అదే విధంగా దేవుని గణపరచాలి. యోబు స్నేహితులు వచ్చారండి. ఆ యోబు స్నేహితుల పేర్లు ఎలీఫజు, బిల్దాదు, జోఫారు. వీరు చాలా ప్రాణ స్నేహితులు అనమాట. అంటే ఎంత ప్రాణ స్నేహితులు అంటే అంత ప్రాణ స్నేహితులు. యోబు గారి స్నేహితులండి. అది చాలా ఓదార్చడానికి వచ్చారు. అతని దీన పరిస్థితిని చూసి చాలా చింతించారు. తలపై ధూళి చల్లుకొని పెద్దగా ఏడ్చారు. 7 దినములు అతనితో కూడా నేల మీద కూర్చున్నారు. దేవుడు యోబును కష్టాలు చేశాడనేసి వారు చూసి దేవుణ్ణి వదిలిపెట్టమని ఏం చేస్తున్నారు? వాళ్ళు సలహా ఇస్తున్నారు. ఏంటండి ఏం చేస్తున్నారు? ఎవరు? యోబు స్నేహితులు ముగ్గురు. ఒక అతని పేరు ఎలీఫజు, ఇంకొక అతని పేరు బిల్దాదు, ఇంకొక అతని పేరు జోఫారు. అయితే ఇక దేవుని విడిచిపెట్టే, ఇక ఇంత భయంకరమైన శోధన వచ్చింది నీకు, ఇంకా నీవు దేవుని స్మరిస్తున్నావేంటి, ఇంకా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావేంటి అని వాళ్ళు ఉచిత సలహా ఇచ్చినప్పుడు యోబు దేవుని దూషించలేదండి. తన యథార్థ ప్రవర్తనను విడిచిపెట్టలేదు. ఏ విషయంలో కూడా పాపము చేయలేదు, నీతి మార్గాన్ని ధృవీకరించలేదు. హల్లెలూయా. ఇలాంటి విశ్వాసము కలిగిన ప్రార్థనా వీరులు, విశ్వాస వీరుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినప్పుడు మనము భయపడొద్దు. అన్ని దేవునికి అప్పగా చెప్పుకొని మనము
విశ్వాసమును కాపాడుకుంటూ మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు సాగవలసిన వారైనా. అయితే దేవుని బిడ్డలారా, ముగింపు యోబు యొక్క జీవితం ఎలా ఉందో మనము ధ్యానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. యోబు భక్తితో దేవుని ప్రార్థించాడు. తన కష్టాలు బాధలు తొలగించమని దేవుడిని వేడుకున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? యోబును మరలా దీవించాడండి, బ్లెస్ చేశాడు. పూర్వం ఉన్నదానికంటే రెండంతల సంపద దేవుడిచ్చాడు. సంతానాన్ని కూడా మరలా దేవుడిచ్చాడు. మరలా 7 కుమారులు దేవుడిచ్చాడు. 3 కుమార్తెలు దేవుడిచ్చాడు. యోబు కుమార్తెల వంటి సౌందర్యం గల స్త్రీలు ఆ దేశంలో లేరంట. అందమైన బ్యూటిఫుల్ ఏంటండి ఉమెన్స్ అన్నమాట. అందమైన స్త్రీలను దేవుడిచ్చాడు. ఒక సౌందర్యం కలిగిన ఒక అందమైన స్త్రీలను మరి కుమార్తెలుగా దేవుడు యోబుకి ఇచ్చాడు. ఈ వాక్య భాగాలు మనం చూసినట్లయితే మనము గమనించగలుగుతాం. దేవుడు మళ్ళీ ఏం చేశాడు తెలుసా? అంతకుముందు 7,000 గొర్రెలు అయితే ఇప్పుడు 14,000 గొర్రెలను దేవుడు ఇచ్చాడు. 6,000 ఒంటెలు అయితే దేవుడు అన్ని డబుల్ ఇచ్చాడు. 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలు. యోబు స్నేహితులు బంధువులు వచ్చి అతనితో కలిసి విందు మళ్ళా ఆరగించారు. కష్టం వచ్చినప్పుడేమో దూరం అయిపోయారు. ఎప్పుడైతే మరలా దేవుడు ఆశీర్వదించాడో మరలా అందరూ వచ్చారండి, బంధువులందరూ. యోబు ఎన్ని సంవత్సరాలు బతికాడు తెలుసా? 140 సంవత్సరాలు బతికాడు. 4 తరాలు సంతానం చూశాడు. 4 తరాలు. హల్లెలూయా. ఆయన కనికరిస్తే మనం దీవించబడతాం. ఆయన కనికరిస్తే మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన మనం కనికరిస్తే మనం ఆశ్రయించబడతాం. ఆయనకు లోబడితే మనకు కావలసినవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ 4 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. యోబు యొక్క జీవితము మనకు ఒక గొప్ప మాదిరిగా కనపడుచున్నది. సుఖాలను కష్టాలను సమానముగా భరించాడు. దేవునికి స్తోత్రం. కష్ట సమయాల్లో కూడా దేవుణ్ణి నిందించలేదండి, దేవుని దూషించలేదు, నిరీక్షణతో జీవించాడు. కనుక మనము కూడా ఇలాంటి విశ్వాస జీవితం మనం కలిగి ఉండాలి. రెండవదిగా, కష్టాలు సదాకాలము ఉంటాయా? ఉండవు. దేవుడు కృపామయుడు, తన భక్తులను తప్పకుండా కాపాడుతాడు. ఆ విషయము యోబు యొక్క జీవితంలో మనము గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి బైబిల్లో యోబు చాలా ప్రాధాన్యత గల గ్రంథము. దేవునికి స్తోత్రం. ఈ గ్రంథములో మరణ పునరుద్ధానం గురించి వచనాలు కూడా రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. యోబు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని యందు నమ్మకం ఉంచాడు, విశ్వాసం నుండి తొలగిపోలేదు. దేవునికి స్తోత్రం. అయితే ఈ సందర్భంలో ఒక వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు గమనించినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం అండి. యోబు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఈ సాక్ష్యం మనం కలిగి ఉందాం. దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవ, దయగల తండ్రి, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమున ప్రభా, యోబు యొక్క జీవితం గురించి మా ముందు పెట్టి ఉన్నాం. యోబు జీవితంలో నాయన ఎంతో గొప్పగానో ఆశ్రయించావు. ఊరు దేశంలోనే గొప్ప ధనవంతుడిగా పేరు పొంది ఉన్నాడు. తండ్రి, మా ప్రభా, అన్నీ కోల్పోయినప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునని అద్భుతమైన మాటను పలికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభా, భార్య చేవిడిచిపెట్టినా, స్నేహితులు చేవిడిచిపెట్టినా, అయ్యా మీరు మాత్రం ఆయన చేవిడిచిపెట్టలేదు. ఆయన ప్రాణాన్ని కాపాడి ఉన్నావు తండ్రి. మరలా తిరిగి ఆస్తినిచ్చి ఉన్నావు. మరలా ప్రభా, కుమారులను కుమార్తెలను ఇచ్చావు. మరి అన్ని రెండంతలుగా మీరు ఆశ్రయించావు తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా యొక్క జీవితంలో ఈ లోకంలో మేము బ్రతికినంత కాలము నాయన, మరి కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మేము అధైర్యపడకుండా మేమందరం కూడా విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉంటాం. సహాయం చేయండి. మా నోటి మాటల వలన, మా హృదయ ధ్యానం వలన, మా విశ్వాస జీవితం వలన మిమ్మల్ని ఎప్పుడు మేము దుఃఖపరచకుండా, మిమ్మల్ని ఎప్పుడు గణపరిచే బిడ్డలుగా ఉంటాం. సహాయం చేయండి. సంతోషములోను, ఆనందములోను, కష్టాల్లోనూ, అనేకమైన శ్రమల్లో కూడా ప్రభా ఎల్లప్పుడూ మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా ఉంటూ కృప దయచేయండి. ఎందరైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారో, ఎందరైతే ప్రభా ఈ ప్రార్థనలో ఏకీవించారో, అట్టి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాబోయే దినాల్లో నాయన, ఎంత దినాల్లో ఈ కృపా కాలంలో మేమందరము తండ్రి యోబు లాంటి గొప్ప విశ్వాస వీరులుగా ఉంటూ సహాయం చేయండి. ఎక్కడ కూడా మా ప్రభా మేము మాటతో కానీ మిమ్మల్ని దుఃఖపరచకుండా, ఎప్పుడు మిమ్మల్ని గణపరిచే బిడ్డలుగా, ప్రభా మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా మా జీవితాలు
మీకు మహిమకరంగా ఉంటూ కృప దయచిన ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని పరిశుద్ధపరచండి, రూపాంతరపరచండి ఆయన. మా కొరకు నాయన ఆ యొక్క సిలువైన రక్తం కార్చి మా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాం. మరణాన్ని జయించిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయడం వాగ్దానం ఇస్తున్నావు తండ్రి. ఎందరైతే ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వారికి ఉన్న శోధనలు తొలగిపోను గాక, వారికి ఉన్న వ్యాధులు తొలగిపోను గాక, వారు పోగొట్టుకున్న తండ్రి ఆరోగ్యం తిరిగి పొందుదురు గాక ప్రభా, వారు పోగొట్టుకున్న సంపద తిరిగి వారి జీవితాలకు అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నాం నాయన. పోగొట్టుకున్న సంతోషము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, ఆశీర్వాదాలు యేసుక్రీస్తు యొక్క నామములో విడుదల చేస్తున్నాం నాయన. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీపించున్నారో వారి యొక్క వ్యక్తిగత జీవితంలోను, వారి కుటుంబ జీవితంలోను నాయన, వారు ఈ లోకంలో జీవిస్తున్న కాలమంతయు దేవా మీ సన్నిధిలో మీ కృపలో వర్ధిల్ల చేయండి, ఆశీర్వదించండి, స్వస్థత దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, ఐశ్వర్యం దయచేయండి, గొప్ప ఆనందంతో నింపండి, దీవించి కాపాడమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దేవుడు దీవించును గాక. షాలోమ్. మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్.